పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కాళహస్తిలో టీడీపీ ఎమ్మెల్యే జనసేన ఇన్ఛార్జ్ మధ్య సాగుతున్న ఆధిపత్య పోరుకు డ్రైవర్ శ్రీనివాసులు బలయ్యాడా? టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జనసేన ఇన్ఛార్జ్ కోట వినుతకు మధ్య ఏం జరిగింది? ఇద్దరి మధ్య పొలిటికల్ వార్కు కారణం ఏంటి? శ్రీనివాసులను ఎందుకు చంపారు? అసలేం జరిగిందో చూద్దాం. శ్రీకాళహస్తి నియోజకవర్గం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నీచ రాజకీయాలు మొదలయ్యాయి. అధికార కూటమిలో ప్రధాన భాగస్వాములైన టీడీపీ ఎమ్మెల్యే, జనసేన ఇన్ఛార్జ్ మధ్య నామినేటెడ్ పోస్టుల విషయంలో పోరు సాగుతోంది. జనసేన ఇన్ఛార్జ్ వినుతకోట తనకు పక్కలో బల్లెల్లా మారుతోందని గ్రహించిన టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వారిని దెబ్బతీయడానికి ఒక పథకం వేశాడు. వినుతకోట దగ్గర డ్రైవర్, పిఏగా పనిచేస్తున్న శ్రీనివాసులను తన కోవర్టుగా మార్చుకున్నాడు. ఈ విషయం బయటపడడం వల్లనే శ్రీనివాసులను వినుత దంపతులు హతమార్చారనే వాదనలు వినిపిస్తున్నాయి. బొజ్జల సుధీర్ రెడ్డి భారీగా డబ్బు ఆఫర్ చేయడంతో తన యజమాని అయిన వినుతకోట దంపతులకు సంబంధించిన విషయాలు అన్నీ ఆయనకు చేరవేయడం ప్రారంభించాడని, ఈ విషయం తెలిసే ఒకసారి విపరీతంగా కొట్టి వార్నింగ్ ఇచ్చారని, అతన్ని ఉద్యోగం నుంచి తీసేశారని తెలుస్తోంది. డ్రైవర్ కం పిఏగా ఉన్న శ్రీనివాసులు రాజకీయ ప్రత్యర్థుల ప్రలోభాలకు లొంగిపోయి తమకు ద్రోహం చేయడం వల్లనే అతన్ని తమ దగ్గర పనిలో నుంచి తీసేశామని 2 ఏళ్ల క్రితమే వినుత దంపతులు ప్రకటించారు. శ్రీనివాసులు ఫోన్లో ఉన్న తమకు సంబంధించిన సమాచారం అంతా సేకరించిన తర్వాత అతన్ని చంపివేసి రాత్రికి రాత్రి తీసుకువెళ్లి తమిళనాడులోని కోవం నదిలో పడేశారు. 3 రోజుల తర్వాత పోలీసులు డెడ్ బాడీని గుర్తించి గుర్తు తెలియని శవంగా భావించారు. దర్యాప్తు జరిపిన తర్వాత అసలు విషయం పోలీసులకు అర్థమైంది. కాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినుతకోటతో పాటు ఆమె భర్త చంద్రబాబును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రలోభాలకు లొంగిపోయి కోవర్టుగా మారడంతో జనసేన నేతలు డ్రైవర్ శ్రీనివాసులు హత్య చేశారు. మొత్తంగా శ్రీకాళహస్తి రాజకీయాలు ఇంత నీచ స్థాయికి దిగజారయ్యా అని నియోజకవర్గ ప్రజలు అటు టీడీపీ, ఇటు జనసేన నాయకులను అసహ్యించుకుంటున్నారు.